నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. புள்ளின் வாய் கீழ்தானைப் பொல்லா அரக்கனை சின்னிக் களைந்தானைக் கீர்த்திமைப் பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை கலன்பொக்க வெள்ளி எழுந்து வியாழம் உறங்கிற்று புள்ளும் சிலம்பினகான் போதரி கண்ணினாய் குள்ளப் புளிர குடைந்து நீராடாதே பள்ளிக்கிடத்தியோ பாவாய் நன்னாளால் கள்ளம் தவிர்ந்து తలందేదోర్ ఎంపావాయ్. ఇందులో ఒక గోపిక కళ్ళ అందాన్ని మెచ్చుకుంటూ మేల్కొల్పుతోంది గోదాదేవి. పక్షి శరీరాన్ని ఆవహించిన బకాసురుడి నోరు చీల్చిన శ్రీకృష్ణుని, దుష్ట రాక్షసుడైన రావణుని వధించిన శ్రీరాముని గానం చేస్తూ మన తోటి పిల్లలందరూ వ్రత ప్రదేశానికి చేరారు. తామర పూలను పోలిన కన్నులు కలదానా, లేడి వంటి చూపులు కలదానా, గురుడు అస్తమించి శుక్రుడు ఉదయిస్తున్నాడు. పక్షులన్నీ తమ ఆహార అన్వేషణ నిమిత్తం అరుచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూసింది. వికసించిన తామర పువ్వులందు వాలిన తుమ్మెద వంటి కనులు కలదానా, ఇకనైనా లేచిరావమ్మా. నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీ దగ్గరికి వస్తాడని భ్రమించకు. శ్రీకృష్ణ విరహతాపమును తీర్చుకోవడానికి ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానం చేయడానికి రావమ్మా, ఇంకా పడుకోరాదు. మనం నోచే ఈ వ్రతానికి ఇది శుభ సమయం. ఓ సుందరి, నీ మొద్దు నిద్ర వీడి మాతో కలిసి మహిమాన్వితమైన ఈ వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయడానికి సహకరించు, అంతా శుభాలే కలుగుతాయి అని గోదాదేవి ఇతర చెలులతో కలిసి 8వ గోపికను మేల్కొల్పుతోంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన పాసురాలను కూడా చూడాలి అనుకుంటే భారతీయ సంస్కృతి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పాసురంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.